Yeah, good evening, all of you. Good evening, sir. Good evening. Good evening, sir. Good evening. Good evening. Good evening, sir. Guys, done. Good evening, all of you. Okay, good evening. Yeah, done, guys. So, last classes ఇప్పటి వరకు చెప్పుకున్న క్లాసెస్ అని కూడా జనరల్గా సర్వీస్ కానీ ఇన్వెంటరీ కానీ వితౌట్ జిఎస్టితో ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మనం డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే ఆన్వర్డ్స్ జిఎస్టీలోకి ఎంటర్ అవుతున్నాం. సో జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టిలో ఏం స్లాబ్స్ ఉన్నాయి, ఓకే. సో తర్వాత మనకి ఏ స్టేట్లో ఎలాంటి ట్యాక్సెస్ పడుతుంది, ఓకే. తర్వాత రెగ్యులర్ డీలర్స్ ఎవరు, కాంపోజిషన్ డీలర్స్ ఎవరు, కన్సూమర్స్ ఎవరు, ఎందుకు ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది జిఎస్టి, వీటి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే. సో స్క్రీన్ కనబడుతుందా, పీపీటీ కనబడుతుందమ్మా, కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. పీపీటీ కనబడుతుందా? యా, కనిపిస్తుంది. ఓకే గైస్, డన్. చూడండి. సో జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఓకే, ఈ జిఎస్టి వల్ల బిఫోర్ వ్యాట్ ఉన్నప్పుడు ప్రజెంట్ జిఎస్టి వచ్చిన తర్వాత ఎంత వరకు బిజినెస్కి బెనిఫిట్స్ ఉన్నాయి, గవర్నమెంట్కి బెనిఫిట్స్ ఉన్నాయి, లీగల్గా ఎంతమంది ట్యాక్స్ పే చేస్తున్నారు, ఇల్లీగల్గా ఎంతమంది ట్యాక్స్ పే చేయట్లేదు, ఓకే. ఇవన్నీ కూడా మనకు జిఎస్టి రావడం వల్ల ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఫ్రాన్స్. సో 1954లో ఆ ఫ్రాన్స్లో జిఎస్టి ఇంప్లిమెంటేషన్ చేశారు. ఆ తర్వాత ఆ కంట్రీని చూసి రిమైనింగ్ 160 కంట్రీస్ వరకు మనకి లైక్ ఫ్రాన్స్ను చూసి జిఎస్టిని ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాయి ఆయా కంట్రీస్. బట్ ఈ కాన్సెప్ట్ని మన ఇండియాలోకి ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి గారు, అప్పుడు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 2000లో. బట్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల తీసుకురాలేకపోయారు. బట్ ప్రజెంట్ 1 జూలై 2017లో ప్రజెంట్ ఉన్న పిఎం నరేంద్ర మోడీ ఆయన ద్వారా మన ఇండియాలోకి జిఎస్టిని తీసుకురావడం జరిగింది. ఓకే, సో టైప్స్ ఆఫ్ జిఎస్టి మన ఇండియాలో ఏమేమి ఉన్నాయి? యాక్చువల్గా ట్యాక్సెస్ వచ్చేసి మన టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టి వస్తుంది. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్లో ఇండైరెక్ట్ ట్యాక్స్ అండర్లో జిఎస్టి వచ్చింది కాబట్టి జిఎస్టి దాని గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం. యా, సో అసలు ఈ జిఎస్టి వల్ల బిఫోర్ మనకి ఎట్లా ఉండింది చూడండి. ఈ జిఎస్టి అనేది వేటి మీద పడుతుంది, మల్టిపుల్ ట్యాక్సెస్ ఏమున్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఏమున్నాయి, సో మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ taxation like మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, రెండరింగ్ సర్వీసెస్. సో వాటి మీద జిఎస్టి అనేది పడుతుంది. వై జిఎస్టి మెయిన్? ద ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ హ్యాడ్ ఇన్ ఎఫిషియన్సీస్ అండ్ లిమిటేషన్స్ డ్యూ టు. అసలు జిఎస్టి వై, ఎందుకు జిఎస్టి? మల్టిపుల్ ట్యాక్సెస్ మనకి బిఫోర్ వ్యాట్లో ఉన్నప్పుడు ఏమేమి ఉన్నాయి, తర్వాత జిఎస్టి వచ్చిన తర్వాత మల్టిపుల్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ బిఫోర్ ఏమున్నాయి, ప్రజెంట్ ఏమున్నాయి, వేటి మీద ఈ ట్యాక్స్ పడుతుంది జిఎస్టి అనేది? ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ మీద. ఈ మూడే కదా ప్రజెంట్ మార్కెట్లో జరిగేది. కాబట్టి ఈ మూడిటి మీదనే జిఎస్టి అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, స్మాల్ డెఫినేషన్ మనం చూస్తే ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ దట్ ఈజ్ అప్లైడ్ టు ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ జిఎస్టి అనేది పడుతుంది. సార్ ఎవరి దగ్గర నుంచి మనం కలెక్ట్ చేయొచ్చు? ద సెల్లర్ యాడ్స్ ద జిఎస్టి టు ది ప్రైస్ ఆఫ్ ది ప్రోడక్ట్. ఏ కస్టమర్ who buys the product pays the price plus GST
and the GST amount is collected by the seller was forwarded to the government. మనకి మార్కెట్లో రెగ్యులర్ డీలర్స్ అని, కాంపోజిషన్ డీలర్స్ అని, అన్రిజిస్టర్డ్ డీలర్స్ అని, కన్సూమర్స్ అని ఉంటారు. ఎవరైతే రెగ్యులర్ డీలర్స్ ఉంటారో వారు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు. ఓకే, అది వాళ్ళు చేయాల్సిన పని. ఓకే, వాటిని డిస్కస్ చేద్దాం ఇంకా. సో యాక్చువల్గా ఓన్లీ కెనడా, బ్రెజిల్ అండ్ ఇండియాలో మాత్రమే డ్యూయల్ జిఎస్టీ స్ట్రక్చర్ ఉంది. సో డ్యూయల్ అంటే ఏంటి, యూనిఫైడ్ అంటే ఏంటి? సో యూనిఫైడ్ ట్యాక్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఇది యూనిఫైడ్ జిఎస్టీ. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్న ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకున్న ట్యాక్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా ఎవరిది వాళ్ళు ఇండివిజువల్గా కలెక్ట్ చేసుకుంటారు. దాన్ని డ్యూయల్ సిస్టమ్ అంటాం. అది ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే ఆ ఫెసిలిటీ అనేది ఉంది. ఓకే, సో అది తర్వాత బెనిఫిట్స్ ఏమొచ్చాయి జిఎస్టీని తీసుకొచ్చిన తర్వాత ఇండియాలో బెనిఫిట్స్ ఏమొచ్చినాయంటే సింప్లిఫైడ్ ట్యాక్స్ స్ట్రక్చర్. బిఫోర్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మల్టిపుల్ ట్యాక్సెస్ ఎక్కువగా ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు. వాటన్నిటిని తీసి సింప్లిఫైడ్ చేశారు 3 ట్యాక్స్లుగా, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీగా. తర్వాత కంప్లైన్స్, గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది పే చేయడానికి చాలా సింపుల్గా ఉండడం జరిగింది. తర్వాత ఇండియాలో ట్రేడింగ్ అండ్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి లీగల్గా ఎవరైతే మంత్లీ కానీ ఇయర్స్ వన్స్ కానీ కరెక్ట్గా పే చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇల్లీగల్గా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100% కంపల్సరీగా వాళ్ళు ట్యాక్స్ అనేది పే చేస్తారు. బెనిఫిట్స్ ఇది రావడం వల్ల దీని ద్వారా ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ పెరగడానికి కూడా 100% ఛాన్సెస్ ఉంటుందని చెప్పడం జరిగింది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత. సో ప్రీవియస్ మనకి ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూడండి. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీఈ, సర్చార్జెస్, సివిడి అండ్ ఎస్సిడి ఈ ట్యాక్సెస్ అన్నీ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ స్టేట్ ట్యాక్స్ కింద ఉన్నాయి. సో వీటన్నిటిని మిక్స్ చేసి ఇప్పుడు ఏం చేశారు, సో ముందు ఒక మ్యాక్సిమం ఒక 15 ట్యాక్స్లు దగ్గర ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు. అంటే ఎవరి వాళ్ళు ఇండివిజువల్గా కలెక్ట్ చేసుకునే వాళ్ళు. అలా లేకుండా ఇప్పుడు మనకి ఏం చేశారు, అన్నిటిని మిక్స్ చేసి కాంపోనెంట్స్, ట్యాక్స్ కాంపోనెంట్స్ 3 ట్యాక్స్లుగా పెట్టారు. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, హెచ్జిఎస్టీ అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం, ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఇంకొకటి యూటీజిఎస్టీ కూడా ఉంటుంది, యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, సో ఇప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది సార్, ఐజిఎస్టీ ఎప్పుడు ట్యాక్స్ పడుతుంది సార్ అంటే, సో సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ అనేది లైక్ ఇప్పుడు వైజాగ్లో పర్చేజ్ చేసి కడపలో సేల్ చేశారని అనుకోండి. పర్చేజ్ చేసినప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. కడపలో సేల్ చేసినప్పుడు సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో ఒంగోలులో పర్చేజ్ చేసాం, ట్యాక్స్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ పడుతుంది. చిత్తూరులో సేల్ చేస్తాం, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్సే పడుతుంది. ఎందుకంటే ఇది విత్ ఇన్ ద స్టేట్. అంటే విత్ ఇన్ ద స్టేట్లో నువ్వు ఎక్కడ పర్చేజ్ చేసి ఎక్కడ సేల్ చేసినా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. అలా కాకుండా తెలంగాణ నుంచి పర్చేజ్ చేసాము అనుకోండి, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. తమిళనాడుకు సేల్ చేసాము అనుకోండి, ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. సో విత్ ఇన్ ద స్టేట్లో అయితే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఒకవేళ అదర్ రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, అదర్ రాష్ట్రానికి సేల్ చేసినా ఐజిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. వీటిని ట్యాక్స్ కాంపోనెంట్స్ లేదంటే ట్యాక్స్ టైప్స్ అని చెప్పుకుంటాం. ఓకే, సో తర్వాత మనకి సో మల్టిపుల్ ట్యాక్సెస్ అనేది తీసేసి మనకి ఇవి తీసుకురావడం జరిగింది. ఓకే, డన్. నెక్స్ట్ చూడండి. సో ఆ మల్టిపుల్ ట్యాక్సెస్ అన్నిటిని ఎలా మిక్స్ చేశారంటే సిజిఎస్టీ కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడీఈ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసి సిజిఎస్టీలో కలిపారు. హెచ్జిఎస్టీ కింద వ్యాట్, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ చేసి హెచ్జిఎస్టీలో కలిపారు.
ఐజిఎస్టీ కింద వచ్చేసి సిఎస్టీ, సివిడి, ఎస్సిడి ఇవి మిక్స్ చేసి ఐజిఎస్టీ ట్యాక్స్లో కలిపారు. ఓకే, ఎగ్జాంపుల్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ విత్ ఇన్ ద స్టేట్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ రెండు ఆంధ్రప్రదేశ్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్, పర్చేజ్, సేల్స్ రెండు ఆంధ్రప్రదేశ్ అనుకోండి. అప్పుడు ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఏం పడుతుంది? ఇంట్రాస్టేట్. ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ వస్తుంది. పర్చేజ్ చేసింది ఆంధ్రప్రదేశ్లోనే, సేల్ చేసింది ఆంధ్రప్రదేశ్లోనే, దాన్ని ఇంట్రాస్టేట్ అంటాం. ఇంట్రాస్టేట్ అంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ అంటాం. తర్వాత క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ అవుట్ సైడ్ స్టేట్ సేల్స్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్. లొకేషన్ ఆఫ్ సేల్ ఆంధ్ర, ప్లేస్ ఆఫ్ సేల్ తెలంగాణ. అప్పుడు ట్యాక్స్ ఏం పడుతుంది మనకి? ఛార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్. ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టీ. ఇంటర్ అంటే రెండు స్టేట్లు, ఇంట్రా అంటే ఒక స్టేట్. ఓకే, దీన్ని ఐజిఎస్టీ ట్యాక్స్ అంటాం. తర్వాత మనకి జిఎస్టీ నెంబర్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి ఇస్తుంది. ఆ జిఎస్టీ నెంబర్ అనేది 15 డిజిట్స్తో ఉంటుంది. ఆ 15 డిజిట్స్లో ఎలా డిఫైన్ చేశారంటే చూడండి, an organization, each business will be allocated a unique 15-digit PAN-based registration number. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటాం, రిమైనింగ్ 10 డిజిట్స్ పాన్ నెంబర్ అంటాం, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. తర్వాత 1 అనేది ఎంటిటీ నెంబర్ ఆఫ్ ది సేమ్ పాన్ హోల్డర్ ఇన్ ఏ స్టేట్. జెడ్ అనేది బై డిఫాల్ట్. 1, జెడ్ అనేది కామన్గా ఉంటాయి, ప్రతి జిఎస్టీ నెంబర్లో ఇవి ఉంటాయి. తర్వాత లాస్ట్లో ఆల్ఫాబెట్ అయినా ఉండొచ్చు, న్యూమరిక్ అయినా ఉండొచ్చు. చెక్ సమ్ డిజిట్ యూనిక్గా ఉంటుంది, ఎవరిదానికి లింక్ అయి ఉండదు. సెంట్రల్ గవర్నమెంట్ మనకి 15 డిజిట్స్తో ఒక నెంబర్ అనేది ఇచ్చింది. మనకి ఇండియాలో 29 రాష్ట్రాలు, తర్వాత లక్షద్వీపులు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా మ్యాప్లో మీరు చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ అంటే 01, 07 అంటే ఢిల్లీ, 37 అంటే ఆంధ్రప్రదేశ్, 36 అంటే తెలంగాణ. ఓకే, సో 29 అంటే కర్ణాటక. ఇలా 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఒక్కొక్క రాష్ట్రానికి సెంట్రల్ గవర్నమెంట్ 2 డిజిట్స్ అనేది ఫస్ట్ స్టేట్ కోడ్ ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళ కంపెనీ పాన్ నెంబర్, తర్వాత 1 జెడ్ అనేది డిఫాల్ట్. ఓకే, దీన్ని మనం జిఎస్టీఐఎన్ స్ట్రక్చర్ ఆ జిఎస్టీఆర్ నెంబర్ అంటాం. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఒక కంపెనీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి ఆ కంపెనీకి? సో బేసిక్ కంపెనీ ఇన్ఫర్మేషన్, బేసిక్ కంపెనీ ఇన్ఫర్మేషన్ అంటే మీ కంపెనీ పేరేంటి, ఎక్కడ, ఏ అడ్రస్లో, ఏ స్టేట్లో, ఏ డిస్టిక్లో, ఏ పిన్ కోడ్లో పెట్టాలనుకుంటున్నారు. తర్వాత సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, సో మీది ఉంటుంది కదా ఆ ఏరియాకి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ సర్టిఫికేషన్, మీ యొక్క పాన్ నెంబర్, ఒకవేళ మీరు వ్యాట్లో ఉన్నప్పుడు టిన్ కానీ సిన్ నెంబర్ కానీ ఉంటే ఆ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ సెటప్ చేసుకుంటే మనం ఆడిటర్ కానీ కొత్తగా కంపెనీ అనేది క్రియేట్ చేస్తారు. దాని మీద మీకు జిఎస్టీ నెంబర్ అనేది వస్తుంది. జిఎస్టీ నెంబర్ అనేది కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఒక అడ్రస్లో ఒక కంపెనీ పేరు సెట్ చేసుకొని స్టార్ట్ చేయడం. తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్. హెచ్ఎస్ఎన్ అంటే మనకి హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్ అంటారు. ఇది 6 డిజిట్ లేదా 4 డిజిట్స్ అనేది ఉంటుంది. అంటే దగ్గర మన ఇండియాలో 1600 ఐటమ్స్, 1500 ఐటమ్స్ ఉన్నాయి. మనం ఉపయోగించే ప్రతి ఐటమ్, షర్టు కానీ, ప్యాంటు కానీ, మొబైల్ కానీ, కార్ కానీ, ఓకే, మనం ఉపయోగించే ప్రతి వస్తువుకి కూడా గవర్నమెంట్ ఒక జిఎస్టీ నెంబర్ లైక్ హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, తర్వాత అప్పారల్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, మొబైల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్. ఓకే, అలా ఫెర్టిలైజర్స్ అన్నింటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్, ఓకే, ట్యాబ్లెట్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ అనేది గవర్నమెంట్ కేటగిరీ బట్టి
ఫోర్ డిజిట్స్ లేదా 6 డిజిట్స్తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెచ్ఎస్ఐ నెంబర్ లేకుండా ఏ ఐటెం అనేది ఉండదు. తర్వాత జిఎస్టీ రేట్స్ ఆఫ్ ఆల్ గూడ్స్ ఇన్ ఇండియా. ఎన్ని స్లాబ్స్ ఇచ్చింది గవర్నమెంట్? 0%, 5%, 12%, 28%. ఈ 5 స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 5 స్లాబ్స్లోనే మనకి ప్రతి ఐటెం కూడా గవర్నమెంట్ సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఉంటే 28 ఉంటుంది, లేదంటే 18 ఉంటుంది, 12 ఉంటుంది, 5 ఉంటుంది, లేదంటే 0% ఐటమ్స్ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ ఇవి చూడండి. ఇవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ అంటే 0% ఐటమ్ కింద ఏమొస్తాయి? ఎగ్స్, కర్డ్, లస్సీ, న్యాచురల్ హనీ, బేసన్, ప్రసాదం, కామన్ సాల్ట్, కొన్ని అప్డేట్ అవుతూ ఉంటాయి. మా గవర్నమెంట్ ఎప్పుడు అప్డేట్ చేస్తుంటే అప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి ఐటమ్స్కి. 5% కింద ఇవ్వలే. షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, ఓకే, ప్యాకెడ్ పన్నీర్. ఇది ఓల్డ్ ఫోటో, కొన్ని ఇప్పుడు అప్డేట్ అయి ఉంటాయి. 12 5కి, 5 0కి, 18 12కి, 28 18కి అలా మారి ఉంటాయి. బట్టర్ 12%, బట్టర్, ఘీ, మొబైల్స్, ఫ్రూట్ జ్యూస్, కోకోనట్ వాటర్. తర్వాత 18% హెయిర్ ఆయిల్, సోప్స్, ఇండస్ట్రియల్, జామ్స్, సోప్స్, ఐస్ క్రీమ్. 28% లగ్జరీ గుడ్స్, సిమెంట్, పాన్ మసాలా, పర్ఫ్యూమ్, షాంపూ, మేకప్, ఫైర్వర్క్స్, మోటార్ సైకిల్స్, ఇవన్నీ 28% కిందకి వస్తాయి. ఓకే, ఇవి అప్డేట్ అవి ఉంటాయి కొన్ని. తర్వాత దీంట్లోనే మనకి కొంచెం అప్డేట్గా చూస్తే జీరో రేటెడ్. దిస్ ఇన్క్లూడ్స్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఇంక్లూడింగ్ ఫుడ్. తర్వాత మెరిట్ రేట్ 5%. దిస్ ఇన్క్లూడ్స్ కామన్లీ యూజ్డ్ ఐటమ్స్, న్యాచురల్గా రెగ్యులర్గా ఉపయోగించేటివి. స్టాండర్డ్ రేట్ 12%. దిస్ ఇన్క్లూడ్స్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. దాంట్లో 12 అయినా రావచ్చు, 18 అయినా రావచ్చు, చెప్పలేం. తర్వాత డిమెరిట్ రేట్, సో 28%. దిస్ ఇన్క్లూడ్స్ లగ్జరీ కార్, టొబాకో అండ్ ఎరేటెడ్ డ్రింక్స్. ఇవి ఎవరైతే పొలిటీషియన్స్, సినిమా హీరోస్, క్రికెటర్స్ వాళ్ళు ఉపయోగిస్తారు. ఓకే, తర్వాత అడిషనల్ సెస్ 1% to 25% వరకు ఉంటుంది, నువ్వు ఉపయోగించే లగ్జరీ వస్తువులను బట్టి. అడిషనల్ సెస్ ఆన్ లగ్జరీ గూడ్స్ అండ్ సర్వీసెస్. వేరే దేశాల నుంచి కార్లు ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం చేస్తూ ఉంటాం, అప్పుడు సెస్, అడిషనల్ సెస్ కూడా పడుతుంది. తర్వాత ఆర్టికల్స్ అవుట్ సైడ్ జిఎస్టీ రేట్ స్లాబ్స్ 0.25% నుంచి 3% వరకు పడుతుంది, ఇంక్లూడింగ్ సెమీ ప్రీసియస్ స్టోన్ అండ్ 3 ఇంక్లూడ్స్ జ్యువెలరీ, బంగారు, వాటి మీద ఇవి పడడం జరుగుతుంది. రెగ్యులర్ డీలర్ రిజిస్ట్రేషన్స్, తర్వాత కాంపోజిషన్ డీలర్ రిజిస్ట్రేషన్స్. మనకు మార్కెట్లో రెగ్యులర్ డీలర్స్, కాంపోజిషన్స్, వీరిద్దరు చాలా చాలా ఇంపార్టెంట్. సో మంత్లీ రెగ్యులర్ డీలర్ అనేది గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు. ఆ రెగ్యులర్ డీలర్స్ అనే పర్సన్ కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. అది 12% అయినా, 18 అయినా, 28 అయినా, 5 అయినా, అతను కొనే వస్తువుని మీద రెగ్యులర్ డీలర్స్ ట్యాక్స్ కలెక్ట్ చేసి అది గవర్నమెంట్కి పే చేస్తాడు. ఇతను రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు. రెగ్యులర్ డీలర్స్ మంత్లీ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తాడు. తర్వాత కాంపోజిషన్ డీలర్, ఇతను రిస్క్ తీసుకోడు, ఇతను కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడు, ఇతను కాంపోజిషన్ డీలర్. ఓకే, ఇంకా అన్రిజిస్టర్స్ అంటే వీళ్ళు చిన్న చిన్న వ్యాపారస్తులని అన్రిజిస్టర్స్ అంటారు. ఇంకా కన్జ్యూమర్స్ అంటే మనలాంటి కొని ఉపయోగించుకునే వాళ్ళని కన్జ్యూమర్స్ అని చెప్పుకుంటాం. ఓకే, వీళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? రెగ్యులర్ డీలర్కి టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? కాంపోజిషన్ డీలర్కి టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? థ్రెషోల్డ్ లిమిట్. సో స్పెషల్ స్టేట్స్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 lakhs. Rest of India aggregate turnover exceeds 40 lakhs. The threshold limit for service providers would continue to be INR 20 lakhs and 10 lakhs in case of special category states, effect from 1st April 2019. States will have the description to up to
up and down GST exemption limit. Choose between two options, INR 20 lakhs to 40 lakhs effective from 1 April 2019. మనకి స్పెషల్ కేటగిరీస్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. ఇక్కడ బిజినెస్ అనేది లిమిట్గా ఉంటుంది, అంత హైయెస్ట్ ఉండదు. కాబట్టి వీళ్ళకి 10 ల్యాక్స్ మినిమం. అదే మనకి రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇవన్నీ ఇండస్ట్రియల్ ఏరియాస్. వీళ్ళకి లిమిట్ 20 ల్యాక్స్ నుంచి 40 ల్యాక్స్ వరకు ఇచ్చారు. ఓకే, అదే స్పెషల్ స్టేట్స్కి అయితే 10 ల్యాక్స్ నుంచి 20 ల్యాక్స్ వరకు ఇవ్వడం జరిగింది. వీళ్ళని రెగ్యులర్ డీలర్స్ అంటాం. తర్వాత కాంపోజిషన్ కిందకి వస్తే స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఇవి కూడా సేమ్ అంతే అనమాట. అగ్రిగేట్ టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సిడ్స్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ముందు 75 ల్యాక్స్ ఇచ్చున్నారు, తర్వాత రెస్ట్ ఆఫ్ ఇండియా అగ్రిగేట్ టర్న్ ఓవర్ 1.5 crore ఇచ్చారు. తర్వాత సేమ్ దీంట్లో కూడా అంతే, అరుణాచల్ ప్రదేశ్ స్పెషల్ కేటగిరీ, అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర అండ్ హిమాచల్ ప్రదేశ్ వీటికి ఇవి కాంపోజిషన్ డీలర్. వీళ్ళు 1% మాత్రమే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు సంవత్సరానికి ఒకసారి. వీళ్ళు మంత్లీ ట్యాక్స్ పే చేయరు, కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయరు, వీళ్ళు రిస్క్ తీసుకోరు. రెగ్యులర్ డీలర్స్ కంపల్సరీ రిస్క్ తీసుకుంటారు, మంత్లీ పే చేస్తారు. తర్వాత జనరేటింగ్ జిఎస్టీ రిటర్న్స్ ఇన్ టాలీ ప్రైమ్. ఫైల్ జిఎస్టీ రిటర్న్స్ GSTR 1, GSTR 3B, GSTR 9. సో మీరు రియల్ టైంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు మినిమం GSTR 1, GSTR 3B నేర్చుకుంటే చాలు. ఇంకా రిమైనింగ్ అన్నీ మీ కంపెనీకి సంబంధించిన అకౌంటెంట్స్ కానీ ఆడిటర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటారు. మీరు మినిమం GSTR 1, GSTR 3B నేర్చుకుంటే చాలు. బట్ ఏంటంటే ఇప్పుడు టాలీ మీరు ఎలా ప్రాక్టీస్ చేసుకుంటున్నారో అలా ప్రాక్టీస్ చేయడానికి GST రిటర్న్స్ సాఫ్ట్వేర్ లేదు. మీరు డైరెక్ట్గా చేస్తే రియల్ టైం అకౌంట్స్లోనే చేయాల్సిందే, ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. ఓకే, సో ఏ విధంగా మనం అప్లోడ్ చేస్తామంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ అయి ఉండాలి. ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అప్లోడింగ్ ద JSON ఫైల్, డౌన్లోడ్ ద ఆఫ్లైన్ టూల్ అండ్ ఫైలింగ్ రిటర్న్స్. సో నేను నా కంపెనీస్ ఎలా చేస్తానో అది మీ ఒక వీడియోస్ రూపంలో ఇస్తాను, అవి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీకు ప్రాక్టీస్ చేయడానికి సర్వర్ ఉండదు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పోర్టింగ్ డేటా టు ది ఆఫ్లైన్ టూల్ అండ్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూజ్ MS Excel లేటెస్ట్ వర్షన్. మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ అనేది ఏ విధంగా పే చేయొచ్చు. టైమ్ లైన్ ఫర్ పేమెంట్ ఆఫ్ GST ట్యాక్స్ బై రెగ్యులర్ మంత్లీ రిటర్న్ ఫిల్లర్స్ 20th of the subsequent month. Modes of payment of tax: online, internet banking, credit or debit card, NEFT, RTGS, MPS. Offline, cash or check or DD. జనరేటింగ్ GST రిటర్న్స్ ఇన్ టాలీ ప్రైమ్ ఏ విధంగా జనరేట్ అవుతుందో చూడండి. B2B ఇన్వాయిస్లు ఉంటాయి, B2C ఇన్వాయిస్లు ఉంటాయి. స్మాల్ బిజినెస్, లార్జెస్ట్ బిజినెస్ కూడా ఈ విధంగా కనిపిస్తుంది. GSTR 1 ఇది సేల్స్. GSTR 1 అంటే సేల్స్. GSTR 3B అంటే పర్చేజ్, సేల్స్ రెండు కలిసి ఉంటాయి. వీటిని మనం GSTR 3B అంటాం. యాన్యువల్ రిటర్న్ ఇది ఆడిటర్లు చూసుకుంటారు. GSTR 1, GSTR 3B, తర్వాత GSTR 9. జనరేటింగ్ GST రిటర్న్స్ ఇన్ టాలీ ప్రైమ్. తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ 2 ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, మరొకటి బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే ఈ ఐటమ్స్కి ట్యాక్స్ ఉండదు, అదే ట్యాక్స్ అంటే ఐటమ్స్కి ట్యాక్స్ ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్, బిల్ ఆఫ్ సప్లై. టోటల్గా మనకి 18 ట్యాక్సెస్ ఉంటాయి. 18 ట్యాక్సెస్. ఆ 18 ట్యాక్సెస్లో GSTR 1, GSTR 3B, GSTR 9 మనం తెలుసుకుంటాం. రిమైనింగ్ అన్నీ కూడా సిచ్యువేషన్స్ బట్టి ఆడిటర్లు చేస్తారు, లేదంటే CL చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీస్ సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?
ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. థియరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? చెప్పండి. ఇది హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ప్రొడక్ట్ వైజ్ ఏ స్టేట్స్ కైనా ఒకటే ఉంటుందా సార్? ఇండియా మొత్తం ఒకటే. ఇండియా మొత్తం ఏ కేటగిరీ వస్తువులకు ఏవైతే ఇచ్చింటారో ఇండియా మొత్తం అదే ఫాలో అవ్వాలి. అందుకే జిఎస్టీ తీసుకొచ్చారు. వ్యాట్లో ఉన్నప్పుడు ఎవరు రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉండేటివి, అలా లేకుండా ఇండియా మొత్తం మీద మొబైల్ ఏపీలో కొన్నా అదే పర్సంటేజ్ ఉండాలా, హైదరాబాద్లో కొన్నా అదే ఉండాలా, జమ్మూ కాశ్మీర్లో కొన్నా అదే పర్సంటేజ్ ఉండాలా. 5 అయితే 5, 12 అయితే 12. ఏ ఐటమ్ ఎక్కడ కొన్నా సేమ్ పర్సంటేజ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ కన్నా అంతే వస్తుందా సార్? సేమ్ అదే ఇండియా మొత్తం అండి. ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ఏ ప్రోడక్ట్ ఎక్కడ కొనినా అమ్మినా సేమ్ పర్సంటేజ్ ఉండాలి. ఇక్కడ ఒక పర్సంటేజ్ అక్కడ ఒక పర్సంటేజ్ ఉండదు. ఆ 5 స్లాబ్స్లలోనే ఉంటుంది. 5%, 12, 28, ఓకే, తర్వాత 18, 0%. ఈ స్లాబ్స్లలోనే ఐటమ్స్ ఉంటాయి. ఇవి మించి వేరే ఐటమ్ పర్సంటేజ్ ఉండవు. హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా సేమ్ అదే ఉంటుంది సార్ ఎక్కడైనా ఆల్ ఓవర్ ఇండియా, అంతే కదా సార్? అవును. ఎస్, ఓకే సార్. రిమైనింగ్ గైస్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి థియరీలో? ఎనీవన్? సార్ వ్యాట్ అనేది కొన్ని సార్ చెప్పండి సార్. వ్యాట్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ కి ఇంకా అప్లికబుల్ అవుతుంది అని చెప్పారు, నిజమేనా అది? ఇండియాలో అయితే నాకు తెలిసి ఇండియాలో అయితే లేదండి. ఓకే. సో మీకు మెటీరియల్లో మీరు చూసుకుంటే లెడ్జర్ వైజ్ కూడా ట్యాక్స్ ఇస్తారు. ఓకేనా? లెడ్జర్ వైజ్ ట్యాక్స్ ఇచ్చేది ఆడిటర్స్. ఎందుకంటే మీ దగ్గర 100 ఇన్వాయిస్లు ఉంటే 100 ఇన్వాయిస్లు వాళ్ళు టైప్ చేసుకుంటూ కూర్చుంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ కట్లో తీసుకుంటారు. తర్వాత ఐటెంలో ట్యాక్స్ వచ్చేది బిజినెస్, మనం ఎవరైతే ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు ఐటెంలో ట్యాక్స్ ఇచ్చుకుంటారు. తర్వాత మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ స్టేట్ కోడ్స్ ఉంటాయి. ఓకే, టోటల్ ఏ స్టేట్కి ఏ కోడ్ ఇచ్చేదానికి కూడా నేను మెటీరియల్లో మీరు ఇచ్చి ఉంటాను, మీరు ఒకసారి చదువుకోవచ్చు టైం ఉంటే. మెటీరియల్ ఒకసారి దయచేసి మెటీరియల్ ఒకసారి చదవండి ఖాళీగా ఉన్నప్పుడు. ప్రతిదీ కూడా ఏది మిస్ ఇచ్చుకుంటాను, ఓపిక్గా చదువుకుంటే అన్నీ ఉంటాయి. తర్వాత ఇవి రిటర్న్స్, మనకి టోటల్గా 18 రిటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ సిఎల్ చేస్తారు, మనకి ఇంతవరకు పోదు, సిఎల్స్ వేస్తారు అన్నమాట. మనకి వచ్చేసి ఓన్లీ జస్ట్ ఫర్ జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B, జిఎస్టీఆర్ 9, ఇవన్నీ సిఎల్ చేసే పనులు. వాళ్ళ వరకు మనం చూసినామంటే మనం కూడా సిఎల్ అయిపోతాం. వాళ్ళు 5 ఏళ్ళు కష్టపడి నేర్చుకున్న చదువు ఒక సబ్జెక్టు పైన మళ్ళీ అన్ని సబ్జెక్టులు రాయాలి. కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం ఎవరికి నేర్పించరు జీవితకాలం. ఎంత కష్టమైనా కానీ, ఎంత రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరికి చెప్పరు వాళ్ళ చదువుని, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి నేర్చుకుంటారు. అలాంటిది ఫ్రీగా నేర్పించారు. ఓకేనా? క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? సో ఇది తర్వాత మనకి ప్రాబ్లమ్స్, ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 1 or 2 ప్రాబ్లమ్స్ నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రిమైనింగ్ అన్ని మీరే చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఓకేనా? సో ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క న్యూ ఫీచర్ దాంట్లో అప్డేట్ అయ్యి ఉంటుంది. సో లైక్ విత్ ఇన్ ద స్టేట్లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా, లేదు అంటే వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేస్తే ఎలా, పర్చేజ్ చేసేటప్పుడు డిస్కౌంట్ వస్తుంది, సేల్ చేసేటప్పుడు డిస్కౌంట్ వస్తే ఎలా, తర్వాత డెబిట్ నోట్, క్రెడిట్ ఎలా ఎంట్రీస్ పోస్ట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క ఫీచర్, అడిషనల్ సెస్ ఇవన్నీ కూడా మనకి షో చేయడం జరుగుతుంది. వీటన్నిటిని 1 by 1 మనం డిస్కషన్ చేస్తాం. ఇంకా ఈ మేబీ టుమారో కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ మెటీరియల్, డే ఆఫ్టర్ టుమారో సెకండ్ మెటీరియల్కి ఎంటర్ అవుతాం. ఓకే, సో ప్రతిదీ కూడా టోటల్గా మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మంత్లీ మనం ఎక్స్పెన్సెస్ కానీ, ఇన్కమ్స్ కానీ, తర్వాత అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కానీ, కంపెనీ స్ప్లిట్టింగ్ కానీ, ఇవన్నీ కూడా ఎలా చేయాలనేది సెకండ్ మెటీరియల్లో మనం డెప్త్ నాలెడ్జ్తో నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాలి,
మీరు రియల్ టైం అయినా ఇప్పుడు మీరు చేసేటైనా సేమ్ ఇంచుమించు అన్నీ అదే విధంగా ఉంటాయి. ఇక్కడ బుక్లో ఉంటాయి ట్రాన్సాక్షన్స్, అక్కడ మీరు లైవ్లో చేస్తారు అంతే. మొత్తం ఇదే స్క్రీను, ఇదే సాఫ్ట్వేర్, డేట్లు ఒక్కటి మారవు. ఇక్కడ రియల్ టైంలో డేట్లు మారుతాయి అంతే. అక్కడ డేట్లు మార్చుకుంటూ ప్రతిదీ కూడా ఏ రోజుది ఆ రోజు మీరు ఎంటర్ చేసుకుంటారు లైవ్లో. ఇక్కడ అలా ఉండదు. జస్ట్ ఇక్కడ బుక్లో ఉంటాయి కాబట్టి అలా ఉంటాయి. ఓకే, సో